శివన్నారాయణ్ని అరెస్ట్ చేయించిన సూరజ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే జ్యోత్స్న ఏడ్చుకుంటూ సుమిత్ర దగ్గరకు వచ్చి, పెళ్ళైన తర్వాత నన్ను మర్చిపోతారా, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేనమ్మా అంటూ సుమిత్రను పట్టుకొని ఎమోషనల్ అవుతుంది జ్యోత్స్న. దాంతో సుమిత్ర, నువ్వు లేకుండా మేమెలా ఉంటామే, నువ్వు మా కూతురివి కాదా, మేమేమన్నా పరాయి బిడ్డను పెంచుకున్నామా, నేను నిన్ను కన్న తల్లిని, నువ్వు నాకు ప్రాణం పోసావు, నువ్వు ఈ ఇంటికి మహాలక్ష్మివి, నువ్వెక్కడికి పోవో మాతోనే ఉంటావంటూ ఎమోషనల్ అవుతుంది. అది చూసిన దశరథ కార్తిక్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా జ్యోత్స్న ఇలా మాట్లాడుతుంది అని అడుగుతాడు. అవును మామయ్య, ఈ పెళ్లి తరువాత జ్యోత్స్న నిజం చెప్పేస్తానని అంటుంది అని అంటాడు కార్తిక్. ఆ మాటతో దశరథ జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి ఆమె తలపై చేయి వేసి, నువ్వు మాతోనే ఉంటావు, కన్న కూతురు పెంచిన కూతురు అని ఏం ఉండదు, చెప్పాలంటే కన్న కూతురు కంటే పెంచిన కూతురిపైనే ప్రేమ ఎక్కువ అంటూ జ్యోత్స్నని దగ్గరికి తీసుకుంటాడు దశరథ. ఇంతలో శుభలేఖలు రావడంతో, అమ్మ దీప, మొదటి శుభలేఖ తీయమ్మ అని అంటాడు శివనారాయణ. ఎందుకండి, అది ఎవరికి అని అంటుంది పారు. చెప్పాం కదా గ్రాని, మొదటి శుభలేఖ మాలని అత్తయ్య వాళ్ళ ఇంటికే వెళ్తుందని జ్యోత్స్న అంటుంది. అర్థమైంది కదా, మొదటి శుభలేఖ నేనే స్వయంగా పట్టుకొని వెళ్ళి ఇస్తా అని అంటాడు శివనారాయణ. ఇక దీప కార్తిక్లు పెళ్లి పనుల్లో బిజీ అయిపోతారు. దీప తెగ హడావిడి చేయడంతో, వామ్మో జ్యోత్స్న, నీ సొంత చెల్లె అయితే ఇంకెంత హడావిడి చేసేదానివో అని అంటాడు కార్తిక్. జ్యోత్స్న నా సొంత చెల్లె, ఈ పెళ్లి నా చెల్లి కళ, చెల్లి కళ అక్క బాధ్యతే కదా అని అంటుంది దీప. ఆ మాట విన్న జ్యోత్స్న దీప అంటూ గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నాను, నీ మనసు నాకిప్పుడు అర్థమైంది దీప. మీరు నా గురించి ఇంత మంచిగా ఆలోచించినా కూడా నేను చెడుగానే చూశాను. నువ్వు నా జీవితంలోకి వచ్చినా నా బావని లాగేసుకున్నావు అని నీపై ద్వేషం పెంచుకున్నా. నిన్ను తప్పించి బావని నా సొంతం ఎలా చేసుకోవాలా అనే ఆలోచించాను. నాకు బావ కావాలి అని అనుకున్నాను తప్పితే అతనిపై ప్రేమ ఉందా లేదా అన్నది మాత్రం చూడలేదు. మూర్ఖత్వంతోనే ఆలోచించా. నాకు బావ కావాలని అనుకున్నాను, కానీ నేను బావకి కావాలా వద్దా అన్నది మాత్రం ఆలోచించలేదు. సరిగ్గా అప్పుడే నువ్వు అసలైన కూతురివి అని తెలిసిందే. నా భయం ఇంకా పెరిగింది, నా మనసు స్వార్థంతో నిండిపోయింది. కానీ ఇప్పుడు నేను సూరజ్ వల్ల రియలైజ్ అయ్యాను. వాడు నన్ను నాకు పరిచయం చేశాడు. గతంలో మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులను తలుచుకుంటే నేనేనా ఇలా చేసింది అని నాపై నాకే అసహ్యం కలుగుతుంది. నేను మీ విషయంలో చేసిన తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలియడం లేదు. అందుకే నా పెళ్లికి ముందే ఈ పాపాన్ని కడిగేసుకోవాలని అనుకుంటున్నాను. నన్ను క్షమించు దీప అంటూ దీప కాళ్ళపై పడి కన్నీళ్లు పెట్టుకుంటుంది జ్యోత్స్న. నన్ను క్షమించు క్షమించు అంటూ దీప కాళ్ళను పట్టుకొని బ్రతిమాలుతుంది జ్యోత్స్న. అది చూసిన పారిజాతం తల్లడిల్లిపోతుంది. నీ కాళ్ళు పట్టుకుంటేనే కానీ నాకు క్షమాపణ లేదు దీప అని కన్నీళ్లు పెట్టుకుంటుంది జ్యోత్స్న. దాంతో దీప, ఏంటి జ్యోత్స్న ఇలా చేస్తున్నావు, ఇంత సున్నితంగా మారిపోయావేంటి, అసలు నేను ఈ ఇంటికి వచ్చానంటే నీ వల్లే, రా అక్క అంటూ నువ్వు పిలిచిన పిలుపు నాకు ఇంకా గుర్తుంది అని అంటుంది దీప. నన్ను చాలా గొప్పగా అర్థం చేసుకున్నావక్క, నన్ను మనస్ఫూర్తిగా క్షమించాను అని చెప్పు అక్క అని అంటుంది జ్యోత్స్న. అవును, క్షమించాను జ్యోత్స్న అంటూ దగ్గరికి తీసుకుంటుంది దీప. ఇక పక్కనే ఉన్న కార్తిక్ అయితే, అక్క చెల్లెలు అదరగొట్టేశారు, మీ అక్కేనా, నేనేం క్షమించకూడదా అని చేతులు చాపుతాడు కార్తిక్. పక్కనే ఉన్న దీప, ఏ బావా ఏం చేస్తున్నావని అంటుంది. జ్యోత్స్న పక్కనే ఉండి ముసిముసిగా నవ్వుకుంటుంది. ఇదంతా చూసి పారు తల బాదుకుంటుంది. ఇంతలో సూరజ్ వచ్చి ఏమైందని అడుగుతాడు. ఘోరాలు చూడలేకపోతున్నా, జ్యోత్స్నలో వస్తున్న మార్పు చూసి నన్ను నేనే నమ్మలేకపోతున్నా అని అంటుంది పారిజాతం. ఇక తొలి శుభలేఖ ఇవ్వడానికి మాలని ఇంటికి వెళ్లిన కార్తిక్కి తిరిగి షాక్ తగులుతుంది. కార్డు ఇచ్చేసి బయటకు వచ్చిన తరువాత కార్ కీస్ మర్చిపోతాడు కార్తిక్. దీంతో వెనక్కి తిరిగి వచ్చిన కార్తిక్కి తాళాల కోసం వెతుకుతుంటే అక్కడ సూరజ్ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. సూరజ్ మాలని ఇంట్లో ఉన్నాడేంటి అంటూ ఆ వెనక్కి వెళ్తాడు కార్తిక్. సూరజ్ గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకోవడంతో ఆ గది బయట నుంచి ఫోన్ చేస్తాడు కార్తిక్. సౌండ్ బయటకు వినిపించడంతో డోర్లను గట్టిగా బాదుతాడు కార్తిక్. డోర్లు తెరిచేసరికి సూరజ్ ప్లేస్లో మరో వ్యక్తి ఉంటాడు. నువ్వెవరు, ఇక్కడేం చేస్తున్నావని అడుగుతాడు కార్తిక్. నేను ఏసీ రిపేర్ చేస్తున్న భయ్యా అంటూ అంటాడు ఆ వ్యక్తే. దాంతో కార్తిక్కి అనుమానం వచ్చి పారుకి కాల్ చేస్తాడు. పారు, సూరజ్ అవుట్ హౌస్లోనే ఉన్నాడేమో చూడు అని అంటాడు. ఉండి చూస్తానంటూ తాళం వేసి ఉందని చెప్తుంది పారిజాతం. దాంతో కార్తిక్ అనుమానం రెట్టింపు అవుతుంది.
ఇంతలో మాలిని దక్షిణామూర్తి వచ్చి రే ఎవరిని వెతుకుతున్నావని అడుగుతారో. ఏం లేదు అని అంటాడు కార్తిక్. ఇంతలో సూరజ్ కాల్ చేసి ఏంటి బ్రదర్ కాల్ చేశారు, నాతో ఏమైనా పని ఉందా అని అంటాడు. ఏం లేదు బ్రదర్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తిక్. వీడితో మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారు మాలిని దక్షిణామూర్తిలో. మొత్తానికి సూరజ్ ఎవరో కాదో మాలిని మనిషి అని హింట్ ఇచ్చేశారో. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.